మనం ప్రభువుని ఆరాధించిన అనుభవంతో బలలో కూడా పాల్పొందుతాం. దేవుని వాక్యంలో రోమా పత్రిక 12వ అధ్యాయం. దానికంటే పిల్లలు గమనించండి, పిల్లలు మీరు సైలెంట్ కూర్చోవాలి. ఇక్కడ మేము మా కార్యక్రమం అయిపోగానే మీదే తర్వాత మీరే పాటలు పాడాలా, ఆంటీ వాళ్ళందరూ వింటారు. కొద్ది సమయం పాటలు పాడించి మిమ్మల్ని వదిలేస్తాయి. ఈరోజు మా ఆరాధన అయిపోగానే పాటలు పాడిస్తాం. అందువల్ల మీరు సైలెంట్ కూర్చోండి. కొంతసేపు కూర్చుంటే పెద్దవాళ్ళని వదిలేసి మిమ్మల్ని పట్టుకుంటాం. రోమా 12వ అధ్యాయం. ప్రభువుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో పాల్పొందినట్లు రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. ప్రభు ఈ మాటలతో మనతో మాట్లాడి మనము ఆయన ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో పాలు పొందినట్లు మనకు అందరికీ సహాయము చేయును కాక. ఇక్కడ మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మను బతిమాలుచున్నాను. కనుక దేవునికి సమర్పించుకునే శరీరాలు, దేవునికి సమర్పించుకునే శరీరాలు. ఇందాక మనం ఆరాధనలో ఆయన మన కొరకు, మనం చేసిన పాపముల కొరకు ఆయన తన దేహమంతా అప్పగించాడు. మనం చేసిన పాపాల కొరకు ఆయన తన దేహమంతటిని అప్పగించాడు. ఇప్పుడు బలలో పాలు పొందే విషయంలో మనము మన యొక్క దేహమును ఆయనకు అప్పగించాలి, లేకపోతే మన శరీరాన్ని ఆయనకు అప్పగించాలి. పిల్లలు అదే చెప్పాను నేను. మీరు అటు ఇటు తిరగకుండా ఉంటే మీకు అవకాశం ఉంటుంది, లేకపోతే కష్టమే. అవును, కూర్చుంటే తొందరగా మీకు అప్పు చెప్తా, తర్వాత మీదే. సరే, ఇప్పుడు మనము మన శరీరాన్ని ఆయనకి ఎలా సమర్పించగలుగుతాము అంటే ఆరాధన చేస్తాం. ఎట్లా చేసాం? ఆరాధన ఎలా చేసాం? నోటితో చేసాం. మరి శరీరాన్ని సమర్పించాలి అనేది నెరవేరిందా? నెరవేరలా. ఎందుకంటే నోటితో పాట పాడాము, నోటితో ఆయనను ఆరాధిస్తాను ప్రభువా ఆరాధన అని పాడాము, మంచిదే. ఇప్పుడు మరి మిగిలిన శరీరంలోని పార్ట్లు, మనకు దేవుడిచ్చినటువంటి అవయవాలన్నీ కూడా ఆయన ఇచ్చినయే కదా. జరా కొంతమందికి నీకు ఇచ్చిన అవయవాలు వాళ్ళకి ఇవ్వాల, ఇచ్చాడా? నీకు ఇచ్చినట్లుగా వాళ్ళకి కొంతమందికి ఇవ్వాల. 2 కాళ్ళు నీకు మంచిగా ఉంటే కొంతమందికి పాపం ఒక అవయవం లోపం ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే కొద్దిగా ఒక కాలు సరిగ్గా నడవలేని వాళ్ళు, ఒక చెయ్యి సరిగ్గా పనిచేయని వాళ్ళు ఉంటారు. 2 కాళ్ళు 2 చేతులు మంచిగా ఇచ్చిన దేవునికి మరి అంటే నీకు మంచిగా ఇచ్చాడు, ఏ లోపం లేకుండా ఇచ్చాడు. వంకర టింకరగా ఇవ్వాల, లోపం లేదు. కొంతమందిలో ఉన్నారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దేహంలో ఏదో ఒక లోపం ఉంది. మాట్లాడలేకపోవటం, చూడలేకపోవటం, వినలేకపోవటం, నడవలేకపోవటం. వీళ్ళని ఏమంటారండి? ఇంకో భాషలో ఏమంటారు చెప్పండి? కుంటివాడు, గుడ్డివాడు, చెవిటివాడు, మూగవాడు. జరా ఇప్పుడు మనకు మరి నోరు ఇచ్చాడు, నువ్వు మగవాడివి కాదు కదా. చేతులు ఇచ్చాడు, నువ్వు కుంటివాడు. చేతులు కాళ్ళు ఇచ్చాడు, నువ్వు కుంటివాడు కాదు కదా. చెవులు ఇచ్చాడు, నువ్వు చెవిటివాడు కాదు కదా. నోరు ఇచ్చాడు, నువ్వు మగవాడివి కాదు కదా. కనుక నీకు వాళ్ళలాగా ఇచ్చుంటే అసలు నీకు అర్థమయ్యేది. అంటే వాళ్ళలాగా ఒక ఏదైనా లోపం పెట్టుంటే అర్థమయ్యేది. అర్రే నేను అట్లా ఉంటే బాగుండేది, ఇట్లా ఉంటే బాగుండేది అనుకుంటా ఉంటావు అప్పుడు. కాబట్టి మనకు అన్నీ ఇచ్చాడు. 2 కాళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, ఒక ముక్కు ఇచ్చాడు, ఒక నోరు ఇచ్చాడు. కానీ ఈ అవయవాలన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి కదా. అవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా? నీళ్లు తాగడానికి వచ్చారా? కూర్చోండి. అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయి. నువ్వు చేతులతో పనిచేయగలవు, కాళ్ళతో నడవగలవు, నోటితో మాట్లాడగలవు, చెవులతో వినగలవు, కంటితో చూడగలవు, ఆలోచనలు చెప్పగలవు, సలహాలు ఇవ్వగలవు, ఉచిత సలహాలు.
వాళ్ళ సలహాలు కూడా మామూలుగా కాదు, ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం మనం. అడగకపోయినా ఇచ్చేస్తాం, అడిగితే ఇస్తాం, అది వేరే సంగతి లేండి. అడగకపోయినా ఇచ్చేస్తుంటాం. ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని. ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే. మరి ఇక్కడెందుకు ఇట్లా, ఇక్కడెందుకు ఆ సలహాలు ఇవ్వట్లా, ఇక్కడెందుకు ఆ సలహాలను స్వీకరించట్లా, ఇక్కడెందుకు అలాగా చేయలేకపోతున్నావు? దేవుని విషయంలో ఎందుకు వాటిని ఉపయోగించలేకపోతున్నావు? నీ ఆలోచన విధానాన్ని దేవుని పని కొరకు ఎందుకు వాడలేకపోతున్నావు? నీ సామర్థ్యాన్ని, నీ చేతులు బలమైన చేతులు, బలమైన ఒక్కటి ఇచ్చానంటావు కదా, బలమైన చెయ్యి. మరి ఈ బలమైన చేతిని దేవుని పనికి ఎందుకు వాడలేకపోతున్నావు? మనకి ఇచ్చినటువంటివి దేవుని పని కొరకు ఎందుకు ఉపయోగపడట్లా? ఇక్కడ అదే మీ దేవుని యొక్క సేవ కొరకు మీ శరీరమును సమర్పించుకోవాలని చెప్పిన మాట అదే. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన అవయవాలన్నీ కూడా ఆయన సమర్పించాలి. అవయవాలన్నీ కూడా ఆయన సమర్పించాలి అంటే ఏం చేయాలి చెప్పండి. ఒక మాట చూడండి, రోమా పత్రిక 6వ అధ్యాయం, రోమా 6వ అధ్యాయం, రోమా 6:12-13 వచనాలు. రోమా 6వ అధ్యాయం 12-13 వచనాలు. 133వ పేజీ, రోమా 6:12-13 వచనాలు. వాడిని కూర్చోమని నీ పక్కన కూర్చోబెట్టుకో. రోమా 6:12-13 వచనాలు. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవాలను దేవునికి అప్పగించుకోండి. మన అవయవాలను దేవునికి అప్పగించుకోవాలి. చూడండి, ఆయన మన కొరకు తన శరీరం అంతటిని అప్పగించాడు సిలువకు. తన శరీరాన్ని అప్పగించాడు, తన రక్తాన్ని చిందించాడు, తన యొక్క సర్వశక్తిని, తనలో ఉన్న బలమంతటిని కూడా ధారపోశాడు. ఎంతో భారం భరించి, ఎంతో కడు వేదనతో సిలువలో వేలాడుతున్న యేసయ్య నీ కొరకు సమస్తము, అంటే తనకంటూ ఏమీ లేనంతగా మొత్తం ఇచ్చేశాడు. ఆయనను పక్కలో బలింత పొడిచినప్పుడు రక్తమును నీళ్లును వచ్చినని రాయబడింది. అంటే తన దేహములో ఉన్న చివరి సుక్క వరకు, రక్తం బొట్టు వరకు నీ కొరకు కార్చేశాడు. ఇక లేదంట, తన శరీరంలో ఒక్క చుక్క కూడా లేదంట. అందుకని నీళ్లు వచ్చినాయంట. తర్వాత చివరిగా రక్తం అయిపోయిన తర్వాత ఏమి లేక, రక్తం లేక నీళ్లు వచ్చినాయి. నీ కొరకు చివరి బొట్టు వరకు కార్చిన నీ ప్రభు. మరి ఆయన కోసం ఒక చెమట బొట్టైన కారుస్తున్నావా? దేవుని పని కొరకు చెమట బొట్టైన కారుస్తున్నావా అని. కారుస్తున్నామా? చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను నేను. నెల రోజుల నుంచి ఇదే మైకులో పదే చెప్పా. చిన్న పిల్లల కార్యక్రమం ఉంటుంది మనకు పలానా రోజుల్లో, మీరందరూ వాలంటీర్స్గా పనిచేయాలని చెప్పానా లేదా? మరి చేశారా? నువ్వు ఇక్కడ కూర్చోటకు కూడా అర్హురాలు కాదు, అది సంగతి. నువ్వు ఇక్కడ కూర్చోడానికి కూడా అర్హత లేదు నీకు. చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పా, బొజ్జగించి కూడా చెప్పా, మంచిగా చెప్పా. ఇప్పుడు కోప్పడి చెప్పాల్సి వస్తుంది. చిన్న పిల్లల పని ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు ఇక్కడ మన ముందుకు వచ్చారు, ఇంకా చాలామంది రాలేదులేండి. వాళ్ళకి మీకు ఎట్లాగుందో వాళ్ళకు కూడా కావాలిగా ఆశీర్వాదం, వాళ్ళకు కూడా రక్షణ కావాలిగా, వాళ్ళని ఇప్పటి నుంచే తరబీదు చేయాలిగా. అందుకే వాళ్ళ కోసం వాలంటీర్గా పనిచేయమని చెప్పా, స్వేచ్ఛగా. అంటే మీరు ఏం చేయగలుగుతారో చేయండి అని చెప్పా. నేను పలానా బరువు పెట్టి మీరు 50 మంది పిల్లలను తీసుకురామని చెప్పలేదు. నేను చెప్పానమ్మా పార్వతి? చెప్పలేదు కదా, రైట్. చెప్పలేదుగా. మీకు 10 మందిని తీసుకురండి, ఒక 50 మంది తీసుకురండి, మేమేమైనా బరువు పెట్టానా? వాలంటీర్గా మీరు వెళ్ళండి, పిల్లలను పట్టుకొని రండి అంటే అడగండి. అయ్యా మరి ఇట్లా జరుగుతుందమ్మా, పంపిస్తారా అని అడగండి. అడిగితే వాలంటీర్ అంటే అదే కదా. నేను అరెస్ట్ చేసి బెడిలు తీసుకొచ్చేది కాదు కదా, వాళ్ళ మీద పోట్లాడి తెచ్చేది కాదు కదా. అమ్మ ఇట్లా జరుగుతుంది, పంపిస్తారా? పంపిస్తే తీసుకురావాలి. వాలంటీర్ అంటే అదే కదా. మీ ఇళ్ళకి వాలంటీర్స్ వచ్చారా? జగన్ గారు పెట్టిన వాలంటీర్స్ వచ్చారా? పెన్షన్ ఇచ్చారా? తీసుకుంటున్నారుగా. పథకాలు తీసుకున్నారా? జగన్ ఇచ్చిన పథకాలు వాలంటీర్లను పెట్టించాడు కదా, తీసుకోలేదా? అదే మన పాత ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఇచ్చారు కదండి, వాలంటీర్లను పెట్టి ఇంటికి సామాన్లు ఇచ్చారు.
అలాగా వాళ్ళు ఎలాగైతే వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు సమర్పించుకొని ఆ గవర్నమెంట్కి పనిచేశారో మనం కూడా మన గవర్నమెంట్ కోసం పనిచేయాలి. మనం కూడా మన గవర్నమెంట్లో పనిచేయాలి. మన గవర్నమెంట్లో నిర్బంధం లేదు. ఇంకా బయట గవర్నమెంట్లోనైనా రూల్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ నిర్బంధం లేదు. అందుకనే చెప్పా, వాలంటీర్ అంటేనే ఏంటంటే మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి, మీరు ఏం చేయగలరో అది చేయండి. అదే కదా దాని అర్థం. పిల్లలను తీసుకురండి వాలంటీర్గా అంటే సరే ఉంటే తీసుకురండి, లేకపోతే ఇక్కడ ఏమన్నా కట్టేశారా, కొడతానన్నారా? లేదు కదా. మీరు వాలంటీర్గా పిల్లలను బట్టి రావాలని చెప్తే ఒక్కళ్ళు తుపాకీ గుండు కూడా దొరకలా, ఒక్కళ్ళు కూడా దొరకలా నాకు. ఇక్కడ పిల్లలు మీరందరూ వచ్చారు కదా, మొన్న వచ్చారు కదా, ఎట్లా జరిగింది బీబీఎస్ ఎలా జరిగింది? ఎట్లా జరిగింది? బాగా జరిగిందా లేదా? నేను తలకి చెప్తున్నారు, నోటితో చెప్పండి. బాగా జరిగిందా? వెరీ గుడ్. సంతోషంగా ఉండిందా మీకు? మరి ఇంత సంతోషం, పిల్లలు సంతోషం కలిగించే ఈ విషయంలో మనం ఎందుకు మన భాగాన్ని మనం ప్రయాసపడలేకపోతే? నేను చెప్పాను, వాక్యంలో కూడా చెప్పా, మనం ఏం చేయాలా? సువార్త చేయాలా, ప్రయాసపడాలా, అనేక మందికి సాక్షులుగా మనం ఉండాలా, అనేక మందిని శిష్యులుగా చేయాలి అని వాక్యం కూడా చెప్పాను నేను పోయిన వారం. చెప్పినా కూడా మీ పార్ట్ ఏమి లేనట్టు, అసలు ఇందులో మీరు ఒక పార్ట్ కానట్టు, ఏదో మీరు గెస్టులుగా వస్తున్నట్టు, నేను ఏదో కూర్చుంటాను వచ్చి వెళ్ళిపోతాను అన్నట్టు. ఏంటిది? వాట్ ఈజ్ దిస్? ఈరోజు చాలా సముదాయించుకుని వాక్యం చెప్తున్నాను నేను, చాలా సముదాయించుకుని వాక్యం చెప్తున్నాను. ఇవాళ ఆరాధన పెట్టాలా వద్దని కూడా తలంపు కూడా వచ్చింది నాకు, మీరు చేసిన నిర్వాహకానికి. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి నేర్పిస్తున్నారు? మీ జీవితాలు ఎందుకు ఇచ్చారు మీకు? దేవుడు ఎందుకు ఇచ్చాడు? నేను మళ్ళీ అదే చెప్తున్నా, మీ మీద 1 కేజీ బరువు కూడా పెట్టాను నేను. పెట్టానా? కేజీ బరువు కూడా పెట్టాల, ఒక 1/2 కేజీ బరువు కూడా పెట్టాల, కేజీ 1/2 కేజీ బరువు కూడా పెట్టాల. మీరు అసలు ఏం భారం ఉందని ఇక్కడ మరి ఈ పనిలో మీ ప్రయాసమును లేదా మీ యొక్క దేహాన్ని ప్రభు పనికి సమర్పించుకోలేకపోతూ వచ్చారు? ఎందుకు సమర్పించుకోలేకపోతూ వచ్చారు? కొన్ని నేను కూడా ఏం చేస్తానంటే మినహాయించు, సరేలే పోనీలే బలహీనలను వదిలేస్తుంటా. చిన్న విషయాలు కూడా ఇంకా అట్లా చేస్తే నేను కాదు, ప్రభువే మీకు దాని గురించి ఏం చేయాలా? బోధించాలి. పిల్లోడు నవ్వుతున్నాడు మిమ్మల్ని చూసి. కాబట్టి ప్రభువే మీకు గద్దించాలి, ప్రభువే మీకు హెచ్చరిక చేసి, అంటే నేను చేసిన హెచ్చరిక కంటే ఆయన చేస్తే ఇంకా వేరుగుంటుందిలేండి. నేను చేసేది నోటి మాటలు చెప్తున్నా, ఆయన హెచ్చరించేది వేరుగుంటుంది. అది మీకు అనుభవపూర్వకంగా అర్థమైతే తెలుస్తుంది ఆయన హెచ్చరిక ఎలాంటిదో, అది మనకు ఎంత ప్రమాదమో, మనం ఎంత జాగ్రత్త పడాల్సి ఉందో అర్థమవుతుంది. మనము దేవుని పని కొరకు మన అవయవాలను ఎందుకు సాధనాలుగా మార్చలేకపోతున్నాం? ఎందుకు మార్చలేకపోతున్నాం? సరేనండి, ఒకళ్ళు చెప్పారు నాకు, ఏమని చెప్పారంటే, అయ్యా ఇక్కడ పిల్లల్ని పంపరయ్యా అన్నాడు. వదిలేయండి తాడితో గడిడేసామంత ఏమన్నావా? కాదు కదా. ఇప్పుడు పిల్లల్ని పట్టుకొచ్చాం మనం, ఏం చెప్పాం? అరే బాబు మీకు ఏదో చాక్లెట్ బిస్కెట్ ఇస్తానరా, రండిరా అంటే వచ్చారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు వచ్చారు, రానోళ్ళు అందరి ముందే రావాలా? మనం ఏం చేస్తాం? వచ్చిన వాళ్ళని తీసుకురావాలా? అది తేలికైన పనే కదా. అది కూడా ఎందుకు చేయలేకపోతున్నా అంటే, మీ అవయవములను దేవుని సాధనాలుగా మార్చాలని చెప్పింది వాక్యం ఇక్కడ. మీ అవయవాలని దేవుని పనికి వాడాలని చెప్పింది వాక్యం ఇక్కడ. మనం ఎందుకు వాడలేకపోతున్నాం అనేది, మనం ఎందుకు దేవుని సేవ జరిగించలేకపోతున్నాం? ఏమండి, నిద్ర లేదు మాకు 3 రోజులు నిద్ర లేదు. మేము మామూలుగా మా ఫ్యామిలీ ప్రేయర్ అయ్యేటప్పటికి 2 అవుతుంది. రాత్రిపూట మీ అందరి కోసం ప్రార్థన చేసి మేము పడుకునేటప్పుడు 2 అవుద్ది మాకు నైట్. మీరు ఇప్పటిదాకా 2 దాకా మేలుకొని ఉంటారా? ఎన్నో పనులు, వేరే వ్యవహారాలను చూసుకొని మేము కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి వచ్చేసరికి సుమారుగా 2 అయిపోద్ది మాకు. 2 గంటల తర్వాత పిల్లలు పడుకున్నా, నేను మళ్ళీ 3:30 అయిపోద్ది నాకు. అసలు ఈ 3 రోజుల సంగతులు అయితే నిద్రే మర్చిపోయాను నేను. అసలు ఎట్లా అయిపోయింది, ఏం చేశామో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి ఏం పెట్టాలి? వీళ్ళకు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? వీళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు? వాళ్ళకి ఏం కొనుక్కొస్తే ఏం ఇచ్చారా లేదా? మరి వాళ్ళకి ఏమి ఇస్తే, ఇప్పుడు ఏమి ఇష్టం అంటే, ఒకటికి ఐస్ క్రీమ్ ఇష్టం, ఒకటికి ఏమో మరి కేక్ అంటే ఇష్టం, ఇంకోటి ఇష్టం. అవన్నీ వాళ్ళ కోరికలు ఉంటాయి.
మళ్ళీ పిల్లల కోరికల తగ్గట్టు వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పొద్దున్నే ఏర్పాటు చేయాలా. ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నది తెల్లారిపోయేది. నాకు తెల్లారి 5ంటికి అలారం పెట్టా, మళ్ళీ 5ంటికి మళ్ళీ పరుగు 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 పిల్లల్ని పోగు చేసుకోవాలి. ఇక్కడ ఈ పని అంతట్లో నీ భాగం ఏది? నీ చెయ్యి ఏమన్నా కష్టపడిందా అని, నీ కాలు ఏమన్నా ప్రయాసపడిందా అని నువ్వు కొంచెం ఆలోచించావా అని దాని అర్థం. నేను పని కట్టుకొని ఒకళ్ళిద్దరు చెప్పా, ఆ రోజు మీరు మీ పని ఆపుకొని పొద్దున పూటే 10 వరకు మీ పని ఆపుకొని ఉండండి, తర్వాత మీ పనులకు వెళ్ళొచ్చు అని చెప్పా. అయినా కూడా వినకపోతే నేను కాదు, దేవుడే మీకు శిక్ష విధిస్తాడు, నేను కాదు. ఇప్పుడు ఇది నా కోసం కాదు, నా ఇంట్లో పనే. మా ఇద్దరు పిల్లల్ని చిన్న పిల్లల కాడ నుంచి మేము VBSకి సండే స్కూల్ వదిలేసాం. వాళ్ళు నేర్చుకున్నారు, అనేక సంగతులు నేర్పించాం. మా పిల్లలకు మేము నేర్పించాం. మీ పిల్లలకు మీరు నేర్పించాల్సిన అవసరం లేదా? మీ మనవాళ్ళు లేరా? లేకపోతే మీ మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వాక్యం అక్కర్లేదా? వాళ్ళకి పరలోకం అక్కర్లేదా? వాళ్ళకి దేవుని గురించి తెలియొద్దా? వాళ్ళకి దేవుని గురించి నేర్పడం నీ బాధ్యత కాదా? నువ్వేమో పరలోకం పోదాం అనుకుంటా వాళ్ళని నరకానికి వదిలేస్తావా? నీ పిల్లలు నీ మార్గంలో రాకపోతే, ఒకవేళ నువ్వు వెళ్ళే మార్గం దేవుని మార్గం అయితే, నువ్వు వెళ్ళే మార్గం మందిరానికి నడిచే మార్గం అయితే, నీ పిల్లలు నీ మార్గంలో రాకపోతే ఖచ్చితంగా నరకానికి పోతారు. అంటే నువ్వేం పరలోకం పోతావు, నీ పిల్లలు నరకానికి పోవాలా? అర్థం చేసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు మన అవయవాలను వాడాలి, దేవుని పని కొరకు వాడాలి. ఈ దేవుని పనికి, అందులో చిన్న పిల్లల పనికి చాలా ప్రయాసం ఉంది. చెప్పే కదా, ఒక్కడికొక కోరిక ఉంటుంది. ఒకడు ఐస్ క్రీమ్ అంటాడు, ఇంకోటి ఏమంటాడు కేక్ అంటాడు, నాకు బన్ను కావాలంటాడు, ఒకడు స్వీట్ బన్ను కావాలంటాడు, ఒకడు అబ్బే నాకు ఇదేం వద్దంటే. మొన్న చివరిలో విందు రోజున రొయ్యలు పెట్టాం. పిల్లలందరూ రొయ్యలు పెడుతున్నారు పక్కన. ఏంటంటే అబ్బే అంటున్నారు. వాళ్ళకి ఇష్టం లేదంటే, ఏదో కావాలి వాళ్ళకి, చికెన్ అయితే బాగుంటుందేమో. అరే పొరపాటు అయిపోయింది అనిపించింది మళ్ళీ. కనుక వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకుని, వాళ్ళ నయానో భయానో బుజ్జగించుకొని వాళ్ళని దేవుని మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళకు వాక్యం నేర్పించే బాధ్యత నీకు లేదా అని. ఉందా లేదా? మనకు ఉందా లేదా? మరి ఎందుకు చేయలేదు? మాకు నువ్వు ఎక్కడున్నావో మాకు తెలిసిందిలే. నువ్వు ఎక్కడున్నావో మాకు తెలిసింది. నువ్వు ఆగు. ఎక్కువ మాట్లాడబాకు, అబద్ధం మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి దేవుని పని కొరకు మన అవయవాలను వినియోగించాలి. నీకు ఇచ్చిన అవయవాలు ఇచ్చిన ఆయన కొరకు నీ యొక్క అవయవాలు ఉపయోగపడకపోతే ఇంకా దేనికి ఉపయోగిస్తావు? నీతికి సాధనాలకు ఉపయోగించాలి, దుర్నీతికి కాదు. నీ అవయవాలను సాతానుకు కాదు, నీ అవయవాలని తైతక్కలకు కాదు. నీ అవయవాలను ఎట్లా పెడితే అట్లా వినియోగిస్తావేమో, జాగ్రత్త, నష్టపోతావు. ఒకవేళ నేను మారు మనసు పొందినాను, లేకపోతే రక్షణ పొందినాను, లేకపోతే నేను మందిరంకి వెళ్తున్నాను, లేకపోతే నేను కానుకలు ఇస్తున్నాను, పరలోకం పోతాను అనుకుంటావు, జాగ్రత్త, నరకానికి పోతావు. నువ్వు కనుక దేవుని మార్గంలోకి తీసుకురాబడిన తర్వాత కూడా దేవుని మార్గంలో నడవకపోతే పరలోకం కాదు, నరకానికి పోతావు ఖచ్చితంగా. వాక్యంలో చాలా ఆధారాలు ఉన్నాయి. పరలోకం పోవాలని వచ్చావు, మంచిదే. నీ నడవడి సరిగా లేకపోతే, నీ అవయవాలు దేవుని కొరకు కాకపోతే, నీ అవయవాలను వేరే వాడికి ఉపయోగిస్తే నరకం తప్పదు. అక్కడ దేవుని మాట ఉందండి, వాక్యంలో ఉంది. యేసుప్రభు చెప్పాడు. ఎవరో చెప్పింది కదా, యేసుప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఎంతకాలం బతుకుతామండి? ఒక 60-70 ఏళ్ళు బతుకుతాం. బతికితే ఈ కొద్ది జీవితంలో రక్షించబడింది మొన్నే కొత్తగా రక్షించబడ్డావు. నీకు వృద్ధాప్యం వచ్చేసింది. నువ్వు రేపో మాపో అన్నట్లు ప్రభు రాబోతున్నాడు. అసలు అది ముఖ్యం, పక్కన పెట్టండి. ప్రభు రాబోతున్నాడు. మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన సమయం రాబోతుంది. వెళతావా? అందుకే యేసుప్రభు చెప్పాడు, ఒకళ్ళేమో ఎత్తబడతారంట, ఒకళ్ళేమో విడవబడతారంట. నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? పరలోకం పోయే జాబితాలు ఉన్నావా? విడవబడే జాబితాలు ఉన్నావా? పరలోకం పోయే జాబితా అయితే నీ అవయవాలను దేవుని పని కొరకు వినియోగిస్తావు. నీ అవయవాలను దేవుని పని కొరకు వాడాలి. ఏమండి, మాకేమన్నా పిచ్చా? నా శాలరీ 85,000, 85,000 ప్రస్తుతం నా జీతం. నేను డ్యూటీ చేస్తే కానీ నాకు వచ్చే జీతం 85,000. అట్లీస్ట్ 90% నేను వదులుకున్నా. 90% వచ్చేటువంటి బెనిఫిట్ వదులుకుని 10% వచ్చే ఇక్కడ వచ్చే దాంట్లో నేను దేవుని కొరకు ప్రయాసపడుతున్నా. 85,000 వచ్చే జీతం వదులుకొని ఆఫ్టర్ ఆల్ 8,000, 8,500, 8,500, 9,000 వచ్చే దగ్గర నేను పనిచేస్తున్నా.
పిచ్చి పట్టిందా నాకు? ఎవరైనా చేస్తారా? 100లో 90% ఆదాయం వదులుకొని 10% వచ్చే దగ్గర ఏమైనా పని చేస్తారా? సమర్పించుకోవడం అంటే అదే కదండి. సమర్పణ అంటే అదే. ఏరా రాజాలాగా బతికేవాడు హాయిగా అన్నాడు ఒకడు మా వాడి మధ్యకాలంలో. ఇక్కడ రాజా కాదా నేను? ఇక్కడ కూడా రాజానే. నాకు దేవునికి నేను నా జీవితాన్ని సమర్పించుకున్నా. నా దేవుని కొరకు నా జీవితాన్ని వినియోగిస్తున్నా. నేను రాజాని, ఎక్కడున్నా రాజాని, అక్కడైనా రాజానే. ఇక్కడ మా ఫ్రెండ్ అడిగితే చెప్పాను నేను, అక్కడే కాదురా ఇక్కడ కూడా రాజాలాగా ఉండొచ్చు మనం దేవుని కొరకు మన పనిని జరిగిస్తే. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎందుకు ఇదంతా అంటే ఆయన కోసం. ఎవరి కోసం? దేవుని కోసం. మీ ఆస్తిపాస్తులు ఎంత ఉంటాయి చెప్పండి? మీ ఆస్తిపాస్తులు ఎంత ఉంటాయి మొత్తం కలిపితే? పోనీ మీరు నెల మొత్తం మీద ఎంత సంపాదించగలుగుతారు? 15,000, 20,000, ఏమన్నా 25,000 సంపాదిస్తాం కదా. నేను 85,000 జీతం వదులుకొచ్చానంటే ఎంత వదులుకొని వచ్చినట్టు? ఇప్పుడు 90% ఆదాయం కోల్పోయాను నేను దేవుని పని కొరకు. నీవెందుకు కోల్పోలేకపోతున్నావు అంటే, పోనీ ఆదాయం కోల్పోవద్దు, దేవుని కొరకు ఎందుకు నువ్వు ఆ నమ్మకంగా ఉండలేకపోతున్నావు? కాబట్టి మన దేవుడు మనకిచ్చాడు, మనం దేవునికి ఇస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నేను చెప్పాను ఇందా చెప్పా, ఆ ముందు రోజు రాత్రి 11 వరకు నా దగ్గర డబ్బులే, ఇంట్లో వెతుక్కుంటున్నాం బియ్యం తేవడానికి. ఏమన్నా ఉంటే ఆ 100, 50, ఈరోజు 1 కేజీ బియ్యం తెచ్చుకోండి, ఈరోజుకి 1 అరకిలో వంకాయలు తెచ్చుకోండి, సర్దుబాటు చేసుకుంటున్నాం. మాకేదో ఉండి కాదు. పోనీ ఆస్తిపరంగా చూసుకున్నా మీకంటే ఎక్కువ ఆస్తి గలవాళ్ళం మేము. ఆస్తిపరంగా చూసుకున్నా కూడా మీకంటే ఎక్కువ ఆస్తి గలవాళ్ళమే. అయితే దేవుని పని కొరకు మనం దాన్ని వాడాలి. దేవుని పని కొరకు మనం ఏం చేయాలా? సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేను చెప్పొచ్చింది ఏంటంటే, మన అవయవాలను నీతికి సాధనాలుగా వాడాలి. దుర్నీతికి కాదు, నీతికి సాధనాలుగా వాడాలి. నువ్వు దుర్నీతి చేస్తే నీతి తప్పావు, నీతి లేదు నీలో. నీతి మంతుడే పరలోకం పోతాడు, పాపికి పరలోకం లేదు. దుర్నీతి పరుడికి పరలోకం లేదు, అపవిత్రుడికి పరలోకం లేదు, మలిన వస్త్రాలు కలిగిన వాడికి పరలోకం లేదు. నీ ఆలోచనలు ఎంత రోతగా ఉన్నాయి, పరలోకం పోతావా? భ్రమపడుతున్నావేమో, జాగ్రత్త. ఇంత చేసినా కూడా ఇంకా ఏదో కొదవా, ఏం చేయాలి, దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తపన వస్తుంది, తపన పడిపోతున్నాం మేము. నీకు ఆ తపన లేదు. అరే దేవుడు నాకు పరలోకం ఇచ్చాడు, నాతో పాటు కొంతమందిని పట్టుకెళ్దాం, వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలి, ఎందుకు అన్యాయంగా వదిలిపెట్టేయాలని పట్టుకొని తీసుకువెళ్ళే ప్రయత్నం చేసే భాగంలోనే మీరు ఇక్కడ. ఆ తీసుకువెళ్ళే దాంట్లో కూడా మీరు జరగకపోతే నేనేం చేసేది లేదు, దేవుడు కూడా ఏం చేయలేడు, నేనే కాదు దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ అవయవాలు దేవునికి వాడబడాలి. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. గలతీ 4వ అధ్యాయం 15వ వచనం. గలతీ 4:15. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది, శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. ఇక్కడ చూడండి, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది. ఏం చెప్పాడు? పైన చాలా మ్యాటర్ ఉంది, చెప్పమంటే 2 గంటలు పడుద్ది అది చెప్పాలంటే. మీరు అనుకుంటున్న ధన్యతలు ఏమైపోయినాయి? దేవుడు మీకు ఇచ్చిన ధన్యత ఏమైపోయింది? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ శ్రేష్టమైన జీవన విధానం ఏమైపోయింది? దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ, విశ్వాసం కాపాడుకోలేకపోతున్నావు. దేవునికి అప్పగించిన బాధ్యతను కాపాడలేకపోతున్నావు. దేవునికి నువ్వు నమ్మకంగా ఉండలేకపోయి ఆ ధన్యతలన్నీ పోగొట్టుకుంటున్నావు. పేరుగే గొప్ప కానీ ఊరికి కాదండి. పేరుగే గొప్ప, ఊరు దెబ్బ. అంతేనా కాదా? అంతేనా? తేడా ఉందా? స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే సరి చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి. పేరుకే గొప్ప, అవతలేం లేదు, అంత దెబ్బ. ఏంటి దెబ్బ? పాచిపోగు. మనం అంటాం కదా, అక్కడ దెబ్బలో పడి అంటే దెబ్బ ఏంటంటే పాచిపోగు. వెనకమాలంతా పాచిపోగే మన బతుకు. పేరుకే గొప్ప విశ్వాసులం, పేరుకే గొప్ప. మేము దేవుడు నమ్మామండి, పేరుకే. ఎక్కడ నమ్మావు? ఎవరు నమ్మావు? నువ్వు ఆయనకు నమ్మకంగా ఉండట్లేదు కదా. కాబట్టి మీకు ఇచ్చిన ధన్యతలు ఏమైపోయినాయి? మీకు దేవుడు ఇచ్చిన ధన్యతలను ఎక్కడ బాధ పెట్టావు? ఎక్కడ సమాధి చేశావు? కానీ అక్కడ ఏమంటున్నాడు?
మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైపోయింది. ఒకవేళ మీరు కనుక సరిగ్గా ఆలోచిస్తే ఎలాంటి వాళ్ళు అవుతారు చెప్పనా? మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందరు అంటున్నాడు పౌలు గారు. ఒకవేళ మీరు సరిగ్గా ఆలోచిస్తే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందరు. ఓడబీకి అనే పదం ఉంది అక్కడ, ఓడబీకి అని ఉంది, ఉందా లేదా చూడండి. ఓడబీకి ఏం బీకుదామని వచ్చాం ఇప్పుడు? ఏం బీకుదామని వచ్చాం? ఇట్లాంటిది మాట్లాడకూడదు అనిపించింది నాకు. ఏం బీకటానికి వచ్చామండి ఇక్కడ? ఏం బీకుతారంటున్నాడు ఆయన? మీ కన్నులు ఓడబీకాలంటున్నాడు. మీరేం బీకుదామని వచ్చారు? తప్పుగా ఉన్నట్లుందా? బైబిల్లో ఓడబీకి నాకు ఇవ్వాలి అని ఉంది అక్కడ. మీరు ఓడబీకి నాకు ఇవ్వాలి, నేను అంటే మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది అని ప్రశ్నిస్తూ క్వశ్చన్ వేస్తూ రెండోది ఏమంటున్నాడు? శక్యమైతే మీరు చేయగలిగితే మీ కన్నులు ఓడదీసి నాకు ఇచ్చి ఉందురు అంటున్నాడు. ఏంటి ఆయన కళ్ళు లేవా పౌలు గారికి? లేవా? ఆయన కళ్ళు లేవా? ఆయన ఎందుకు కళ్ళు అడుగుతున్నాడు? ఆయన కళ్ళు దేవుణ్ణి చూసిన కళ్ళండి. నువ్వేం చూసావు దేవుణ్ణి చూసావు ఎప్పుడన్నా? ఆయన దేవుణ్ణి చూసిన కళ్ళు. ఆయన ఆ వెలుగును చూశాడు, ఆయన దర్శనాన్ని చూశాడు, ఆయన స్వరం విన్నాడు. ఆయన లాంటి కళ్ళు కాదు నీ కళ్ళు. అలాంటి కళ్ళు గల ఆయన అంటున్నాడు, మీరు శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందురు అని మీ నిమిత్తం సాక్ష్యం చెప్తున్నా. మీరు ఇప్పుడు అలా లేరు, ఇచ్చేలా లేరు. మీరు ఏమి ఇవ్వలేకపోతున్నారు, ఏమి పీకలేకపోతున్నారు. మీ కండ్లు బీకి ఇవ్వాలా? కండ్లు బీకి ఓడబీకి ఇవ్వాలా? దేవుని కొరకు ఇచ్చే విషయంలో అంత అంటే పౌలు గారు అంత పెద్ద పదం వాడాడంటే అంతగా ఆయన వాళ్ళు దేవునికి లోబడి జీవించాలని కోరుకుంటున్నాడు. ఏమి ఇస్తున్నావు చెప్పండి దేవునికి? కళ్ళు ఓడదేదులు ఏమి ఇస్తున్నావు? అసలు ఏమిచ్చావు? పిల్లలకు మొదట కప్పు కేకులు ఇచ్చాం. రెండవదిగా ఏమిచ్చారు అన్న ఆయన? అదేదో మధ్యలో స్వీట్ వన్ ఇచ్చాం. రెండోది ఏదో బటర్ మిల్క్ ఇచ్చామా లేదా? అదిగో పిల్లలే సాక్ష్యం. బాగున్నాయా? బాగున్నాయంట. మూడోది ఏమి ఇచ్చాం? మూడోది ఏం పెట్టాను చెప్పి? ఏం భోజనం? ప్రాన్ బిర్యానీ పెట్టామంట. ఈ ప్రాన్ బిర్యానీలో నువ్వు ఒక రొయ్య ఇచ్చావా అని, లేదా బన్ కేకులో నువ్వు ఒక కేక్ ఇచ్చావా అని, అవి ఇచ్చిన మజ్జిగ ప్యాకెట్లో నీ యొక్క ప్యాకెట్ ఒకటి ఉందా? అక్కడ ఉందా లేదా? ఏమి ఇచ్చారండి? ఏం బీగుతున్నారండి ఇక్కడ? ఆయన పౌలు గారు అన్నాడు, మీ కన్నులు ఓడబీకి నాకు ఇవ్వండి అంటున్నాడు. ఇస్తారా? మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందురు అంటే ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వలేని వారు ఉంటున్నారు. దేవుని పని కొరకు మన అవయవాలను అప్పగించుకోలేకపోతున్నాం. కాబట్టి రెండవ సందర్భంలో మీ ధన్యతలు ఏమైపోయినాయి? ఏమైపోయిన ధన్యతలు? దేవుడిచ్చిన ధన్యతలను పోగొట్టుకుంటున్నామా? నష్టమే కదా, లాభం ఏమైనా ఉందా? దేవుడిచ్చిన ధన్యతలు పోగొట్టుకుంటే నష్టమే కదా. దేవుడిచ్చాడు, అది ఏదైనా మన మార్కెట్లో కొనుక్కునేది కాదు, కొన్నది కాదు. కొన్నదా? కాదు. నీకేమైనా ఫ్యాక్టరీ నుండి తయారు చేసుకున్నావా? లేదు. ఆ ధన్యతలు నీకు ఎట్లా చేసుకోవాలన్నా రాదు. దాన్ని ఆయన ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. ఇచ్చిన ధన్యతలు ఏమైపోయినాయి? ఆయన కొరకు ఎందుకు నువ్వు సమర్పించుకోలేకపోతున్నావు? ఎందుకు నీ అవయవాలను వాడలేకపోతున్నావు? ఎందుకు నీ నోరు పాడలేకపోతుంది? ఇద్దరు సిస్టర్స్ పాటలు పాడారు ఇక్కడ. పాపం వాళ్ళ పీల కొంతన్నా కొద్ది నువ్వు కూడా ఎత్తుకో అంటే నాకేమో ఏదో వేరే పనులు ఉండటం వల్ల కుదరలే. ఇద్దరు సిస్టర్స్ పాడుతుంటే పీలగా ఉంది, నువ్వెందుకు పాడలేకపోయావు? నీ స్వరం ఇక్కడ ఎందుకు వినపడలా? నిన్ను కూడా వాడుకునే వాళ్ళంగా టీచర్గా వేరే సందర్భాల్లో పాటలు పాడాలనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎందుకు పాడట్లా? నీ నోరు పాడలేకపోతుంది, నీ నోరు స్తుతించలేకపోతుంది, నీ యొక్క అంతరము ఆరాధించలేకపోతుంది. దేవుని కొరకు ఒక్క సిస్టర్ వచ్చి ప్రయాసపడింది. 2 రోజులు మాకు కొద్దిగా భాగ్యవతి గారు వచ్చి ఇక్కడ ఏదైనా చిన్న పనులు నుండి చేసి పెట్టారు. మాకు మంచిది అనిపించింది. ఇట్లాగా నీ ప్రయాసము, నీ భాగాన్ని నువ్వెందుకు పొందలేకపోయావు? చిక్కు అనిపించట్లా? నాకు రావాల్సిన మెడలు ఆమె కొట్టేసిందని నీకు బాధ అనిపించట్లా? నాకు రావాల్సిన బహుమానం ఆమె కొట్టేసింది, ఆశీర్వాదం అనిపించట్లా?
అరే నేను కూడా పొందలేకపోయానే, అలాంటి ధన్యత నాకు లేకుండా పోయిందే, పోగొట్టుకున్నానే అని బాధ అనిపించట్లేదా? మన ధన్యతలు మనం చేతులారా మనమే పోగొట్టుకుంటే ఏం చేస్తామండి? ఏం చేయలేం. కనుక రెండవదిగా పౌలు గారు మీ ధన్యత పోగొట్టుకున్నారు కనుక మీరు ఏమి పీకలేకపోతున్నారు అంటున్నాడు. ఓడబీకలేకపోతున్నారు. కనుక ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, రోమా 16వ అధ్యాయం. రోమా 16 2-3 వచనాలు చూడండి. 3-4 వచనాలు. రోమా 16 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎవరండి వాళ్ళు? అకుల, ప్రిస్కిల్ల. ఎవరంటే వాళ్ళు? అకుల, ప్రిస్కిల్ల. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? నా ప్రాణము కొరకు వారి ప్రాణము ఇచ్చుటకైనను తెగించారు. అన్నా నీతో నువ్వు ఏం ప్రయాసపడితే మేము కూడా ప్రయాసపడతాం పా. ఇది కొంచెం అపాయంగా ఉందమ్మా, పర్లా మేము కూడా వస్తాం పా. నీకు వచ్చే అపాయమే మాకు కూడా వచ్చినా మేమేం ఇబ్బంది పడం పదా అని అకుల, ప్రిస్కిల్ల అని వాళ్ళు పౌలుకి ఎంతో పనిలో సహాయం చేశారంట. అకుల, ప్రిస్కిల్ల ఆయన ఇచ్చిన సాక్ష్యం చూడండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుడుకైనను తెగించారంట. ఏమైతే అది పదాన వెళ్దాం పదా అని. నువ్వు అంటున్నామా? ఏమైనా పర్లా, నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేస్తాం అని సేవకుని పక్షంగా భరోసా ఉండగలుగుతున్నామా లేదా? ఏమున్నా చూసుకుందాం, మేము కూడా వస్తాంపా, తెలుసుకుందాం తాడో పేడో అంటున్నావా? ఏ పనిలో? దేవుని పనిలో నువ్వు చేసే పనిలో నీకేమైనా ఇబ్బంది ఉందా? మేము కూడా ఉంటాం, మేము పడతాంపా, కలిసే పడదాం, కలిసే భరిద్దాం అంటున్నావా లేదా? మేము కలుసుకోవడం కష్టమండి, మీ తంటాలు మీరు పడండి అంటారా? మేము కలుసుకోవడం కష్టం. నీకు ఆ సాక్ష్యం ఎట్లా వస్తుంది? ఆ పేరు ఎట్లా వస్తుంది? నీకు ఆ సాక్ష్యం ఎలా వస్తుంది? వాళ్ళు సాక్ష్యాన్ని పొందారు కదా, అకుల, ప్రిస్కిల్ల సాక్ష్యాన్ని పొందారు. మేము పడలేమండి, మేము తలుసుకోలేమండి, మా వల్ల కాదండి, మీరు తంటాలు మీరు పడండి అంటే మీకు ఆ ధన్యత రాదు కదా, ఆ సాక్ష్యం రాదు కదా. వచ్చిద్దా? ఒక పేరు చెప్పిందా నేను, భాగ్యవతి అనే సిస్టరు ఇక్కడ నిలబడ్డారు. అది ఆ ధన్యత ఆమె పొందిందా లేదా? ఇక్కడ నేను చెప్పే మాట ఇక్కడే కాదు, పరలోకంలో రాస్తున్నాడు దేవుడు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ఇక్కడే కాదు, పరలోకంలో కూడా రాస్తున్నాడు. ఒకవేళ ఆమెను పొరపాటు చేస్తే రాసింది కొట్టేస్తాడు. అది కూడా ఉందండి, మళ్ళీ అది కూడా ఉంది. దేవుని కొరకు చేసే దాంట్లో ఏ చిన్న తేడా జరిగినా కూడా చేరుస్తాడు, అవసరమైతే తీసి పడేస్తాడు. అది కూడా ఉంది. మళ్ళీ జాగ్రత్తగా ఉండకపోతే నీ పేరు ఎక్కించడమే కాదు, తీసివేయడం కూడా చేస్తాడు, సరిగ్గా ఉండకపోతే, నమ్మకంగా ఉండకపోతే. ఆమె గురించి చెప్పబడింది. ఎవరు ఆమె? ప్రిస్కిల్ల తర్వాత తన పెనిమిటి అకుల అనేటువంటి ఆమె భర్త, ప్రిస్కిల్ల భర్త. వీళ్ళిద్దరికీ మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు పౌలు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారు. ఆ ధన్యత నువ్వు పొందవలసిన వ్యక్తిగా నువ్వు కూడా ఉండాలి. మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, ప్రకటన 4వ సంగతి చూడండి. ప్రకటన 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 12:11. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణ్ణి జయించున్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణ పర్యంతము దేవుని అంటే గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన నీవు మరణ పర్యంతము నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకోవడం కాదు, నీ ప్రాణంలో నీ ప్రాణం నువ్వు ప్రేమించుకొని నువ్వు సుఖించడం కాదు. ఏసీలు ఉన్నాయా మీ ఇంట్లో? ఏసీ వేసుకొని హాయిగా మేము కూడా హాయిగా పడుకోవచ్చు. మేము యూపీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి 1 2 అయ్యేది రోజు. నిన్న అయితే కొంచెం లేట్ అయింది, 2:30 కూడా అయింది. వెళుతుంటే
సల కాలిపోతుంది. ఏంటి ఏదైనా మొత్తం ఏది గట్టున కాలిపోతుంది. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పడంలాగా వేగిపోతున్నామంటే అర్థం చేసుకోండి. అప్పడంలాగా వేగిపోతున్నాం. ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఇంత కష్టం? దేవుని పని కొరకు, మన పిల్లలు బాగుపడాలని దాని కొరకు, మన పిల్లలు వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకుని వాళ్ళు దీవించబడాలని దాని కొరకు. అప్పడంలాగా వేగిపోతున్నాం. అర్థం చేసుకోండి. ఎంత ఎండ ఉంటే ఆ మాట వాడాను నేను. నిన్నైతే ఇంకొంచెం ఎక్కువ వంట చేసాం, మళ్ళీ అదంతా సర్దుకొని అంతా తుడుచుకొని నేను తినను, అయ్యే వరకు తినను. ఆ రోజు పని అయిపోయే వరకు నేనేం తిన్నాను. మళ్ళీ తినలా. ఇంటికి వెళ్ళేసరికి నా కళ్ళు బయర్లు గమ్మినాయి. ఇదంతా దేనికి? అంత దేనికి? మందిరం కొరకు నువ్వెందుకు మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావు? నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ ప్రాణాన్ని సుఖపెట్టుకుంటున్నావు, నీ ప్రాణాన్ని పోషించుకుంటున్నావు. మరణము వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణ పర్యంతము దేవుని కొరకు ప్రయాసపడే వ్యక్తి ఉండాలి. నువ్వు మరణ పర్యంతము దేవుని కొరకు పనిచేసే కష్టపడే వ్యక్తి ఉండాలి. అది నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఊరకనే అల్లాటప్ప కాదండి. మన జీవితం ఊరికే నిష్ప్రయోజనం అయిపోవడానికి కాదు, మన జీవితం వ్యర్థంగా ఖర్చు చేయడానికి కాదు, కూర్చొని కాలక్షేపం చేయడానికి కాదు, లోకపరమైన వ్యాపకాల్లో మునగడానికి కాదు, లోకపరమైన ముచ్చట్లో తిరగడానికి కాదు, నీ గురించి తప్పుడు విషయాలు లోకులు చెప్పుకోవడానికి కాదు, నీ గురించి మంచిగా చెప్పాలి. ఫలానా వ్యక్తి గుడ్ వర్కర్, ఏంటంటే మంచి పనివాడు, దేవుని ఇంటిలో మంచి నమ్మకమైన పనివాడు, అతడు నా ఇల్లందరిలో నమ్మకమైన వాడని దేవుడు ఒక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరైనా? మోషే. అతడు నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పబడుతుందా? అని నీ ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ జీవితాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేసుకుంటున్నావు, ఎట్లా పడితే అట్లా వాడుతున్నావు, అడ్డు పడితే ఇటు తిప్పుతున్నావు, ఎటు పడితే అటు తిప్పుతున్నావు నీ జీవితాన్ని, ఎటు పడితే అటు తిప్పుతున్నావు నీ ఆలోచనలను, ఎటు పడితే అటు వెళుతుంది నీ స్వభావం మారాలి. ఏం స్వభావం అండి మనది? ఏం స్వభావం? మంచి స్వభావమేనా? మంచి స్వభావం అయితే ఏం చేస్తామంటే మన యొక్క సమర్పణ దేవునికి ఉంటుంది. చెడు స్వభావం అయితే నేనేమి చేయను. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్లో రాయబడి. తర్వాత ఇప్పుడు కొన్ని దేవుని కొరకు ఏం చేయలేనటువంటి వాళ్ళని ఏమంటారంట దుష్టత్వంతో నిండిన వారుగా వాళ్ళని పిలుస్తారు. కనుక నీ జీవితాన్ని ప్రేమించుకుంటున్నావు, నీ యొక్క ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నావు, నీకు కలిగిన వాటిని ప్రేమించుకుంటున్నావు, మీ రక్త సంబంధులను ప్రేమించుకుంటున్నావు, నీ యొక్క బంధువులను ప్రేమించుకుంటున్నావు, దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు. ఒక విషయం చెప్పకూడతా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనైనా ప్రేమిస్తే జాగ్రత్త, దాన్ని దేవుడిని తీసేస్తాడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవునైనా ప్రేమిస్తావేమో, నీ భార్యనో, నీ భర్తనో, నీ పిల్లలనో, నీ ఆస్తినో, నీ ఇంటినో, నీ ఉద్యోగాన్నో, నీ వ్యాపారాన్నో దేవుని కంటే ఎక్కువగానే ప్రేమిస్తే దేవుడు దాన్ని నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదని కాదు, ఆయన కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. నువ్వు దేవుని కంటే ఎక్కువ నువ్వు దేవుని ప్రేమిస్తే కోల్పోతావు. జాగ్రత్త, కోల్పోతావు. మా పెద్ద అబ్బాయి, నేను ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, చాలా ప్రేమించేవాడిని. ముందుకు పుట్టిన పిల్లడు కాబట్టి చాలా ముద్దుగా గారాభంగా అల్లారు ముద్దుకు పెంచుకునేవాడిని. దేవుడు ఒకసారి నాతో మాట్లాడాడు, జాగ్రత్త, నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, వాడిని తీసుకుంటా అన్నాడు నాతో. నాకంటే ఎక్కువగా ప్రేమించి నేను ఒప్పుకోను, అవసరమైతే తీసిపడేస్తానన్నాడు. వామ్ము, అప్పటి నుంచి కొడతాం మొదలెట్టా, అప్పటి నుంచి తిడతాం మొదలుపెట్టా, అప్పటి నుంచి బెత్తం వాడా. అంతకుముందు దెబ్బ కూడా వేయకుండా చూసుకునేవాడిని, ఎందుకంటే ప్రేమించిన వాడు కాబట్టి. ఇప్పుడు మొదలైంది. దేవుడు చెప్పాడు, నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు, జాగ్రత్త, ఉండడు అన్నాడు. వద్దు నాయన, ముందు నిన్నే ప్రేమిస్తా, నీ తర్వాత ఎవరైనా. అంటే ఎట్లా ఉండాలి మన జీవితం? నీ తర్వాత ఎవరైనా, నీ పని తర్వాత ఏ పని అయినా, నీ పని తర్వాతే నా పని, ముందు నీది తర్వాత నాది. ఎట్లాంటి వర్షను మన దగ్గర నుంచి రావాలి. ముందు దేవుని మందిరం, తర్వాత మన ఇంట్లో వ్యవహారం.
ముందు దేవుని యొక్క ఆరాధన, తర్వాత మన వ్యక్తిగత విషయాలు. ముందు దేవుని కొరకు మనము ఆలోచిద్దాం, తర్వాత మన ఆలోచనలు. దేవుణ్ణి మర్చిపోతున్నావు, నీ ఆలోచనలు ఆలోచిస్తున్నావు, వెళుతున్నావు. నష్టం అవుతుందా, లాభం అవుతుందా? చెప్పండి నాకు. దేవుని పనిని విడిచిపెట్టి మన పనులు చేయకుండా నష్టం అవుతుందా, లాభం అవుతుందా? నేను చేసే ఏ పని నాకు ఇంతవరకు నష్టం కాల, అందుకే చెప్తున్నా. ఒకవేళ నష్టం అయింది అని అంటే నాకేమర్థమైంది అంటే, ఓహో ఎక్కడో ఈయనకి నేను విధేయత వెన్ను చూపించాను, అందుకే కొట్టాడు దెబ్బ అనిపిస్తుంది నాకు. ప్రభువా క్షమించయ్యా, ఇంకెప్పుడు చేయను, పొరపాటు చేయను. అరుదుగా జరుగుతాయి ఇలాంటి, నా జీవితంలో కూడా జరుగుతాయి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నన్ను క్షమించు. ఎందుకంటే దేవునికి మన కమిట్మెంట్ అలా ఉండాలండి. అలా ఉంటేనే మన యొక్క భక్తి, మన విశ్వాసం. అట్లా కాకుండా నా ఇల్లు, నా ఇష్టం, నా జీవితం, నా ప్రాణం, నా బంధువులు, నా పిల్లలు అనుకున్నావా, దేవుని కంటే ఎక్కువగా వాటిని చూసావా, జాగ్రత్త, లాగేస్తాడు. మన పితరుల జీవితాల్లో అనేక మందిని చూస్తాం. యాకోబు తన భార్య అయిన రాహేలుని ఎక్కువగా ప్రేమించాడు, తీసి పడేశాడు అంతే. నిర్దాక్షిణ్యంగా తీసి పడేశాడు యాకోబు. మరి దేవుడు ఎంత బాధపడి ఉంటాడు, అప్పుడు అర్థం చేసుకున్నాడు. తర్వాత ఇంకోటి కూడా చేశాడు ఆయన. తర్వాత రాహేలు చనిపోయిన తర్వాత, సరే రాహేలు పోతే పోయిందిలని మన యోసేపుని ప్రేమించడం మొదలుపెట్టాడు. రాహేలు పోతే పోయిందిలే, నా పెద్ద కొడుకున్నాడుగా యోసేపు, అరే నాయన నువ్వే నాకు మేమ తర్వాత అని అంగీ గుట్టించాడు, రకరకాలు చేశాడు. దేవుడు యోసేపును చంపలేదు కానీ ఆయన నుంచి దూరం చేశాడు 34 ఏళ్ల పాటు. తండ్రికి దూరం అయిపోయినాడు యోసేపు. ఇష్టపడిన ప్రేమించిన కొడుకు దూరం అయిపోయాడు. దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తే దేవుడు దాన్ని మన నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఇష్టంగా దేనిని ప్రేమిస్తున్నావా, దానికంటే ముందు నీ దేవుడిని ప్రేమించడం నేర్చుకో, దేవుని పనిని ప్రేమించడం నేర్చుకో. అది వాళ్ళు అక్కడ అదే చేస్తున్నారు. తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణ పర్యంతము దేవునికి నమ్మకంగా జీవించే వ్యక్తిగా నీ యొక్క జీవితాన్ని ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలనేది దేవుడు కోరుతున్నాడు. మన అవయవాలను దేవునికి వాడండి. కాళ్ళు, చేతులు, వేళ్ళు, గోళ్ళు, వేళ్ళే కాదు గోళ్ళు కూడా. జరా తర్వాత కొంతమంది చూస్తారు ఇట్లా ఆచారాలు పడుతుంటారు, అవన్నీ కాదు. దేవుని కొరకు జీవించడం నేర్చుకోండి. అదే దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం పరీక్షించుకుంటాం, సరి చేసుకుంటామండి. ఎవరు కూడా అనాలోచన ఉండొద్దు. దేవుని పని కొరకు అప్పగించుకోండి. మీ సమర్పణ, మీ జీవితం దేవునికి సమర్పించుకోండి. ఆయనకి ఎంతో అవసరం ఉంది. ఆయన పనులు ఇక్కడ జరగాల్సిన అవసరం ఎంతో ఉంది. వాటన్నిటి కొరకు ఆయన చేయలేడా? నేను చెప్పా కదా, ముందు రోజు రాత్రి 10 అయిపోయింది, 11 అయిపోయింది, ఏమిలే, ఏదో ఆలోచిస్తున్న మానవత్వంగా. దేవుడు నాకు ఎంత అవసరమో అంత నాకు పంపించేశాడు. నా ఆశ్చర్యమే. వస్తున్నాయి వరుసగా ఒకటి, ఇది నీకు పలానాలు ఇచ్చారు, నీకు ఇవ్వాలంటే ఇచ్చారు, వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. ఆ పని చక్కగా జరిగిపోయింది. దేవుడు ఎట్లా చేసుకుంటాడు. నేను లేకపోతే ఇక్కడ అవ్వదనుకోబాకు, అది కూడా తప్పే. నేను లేకపోతే ఇక్కడ అవ్వదనుకోబాకు, అది కూడా తప్పే. దేవుడు అన్నీ చేసుకోగలడు. ఎటు నుంచి అయినా ఆయన మనకి ఇక్కడ పంపించగలడు, చేస్తాడు. కానీ నీ భాగం మీద అడుగుతున్నాడు. నీదేది, నీ రూపాయి ఏది, నీ కాణి ఏది, నీ యొక్క చెమట ఏది, నీ చెమట ఏది, నీ ప్రయాసం ఏది అని దేవుడు అడుగుతున్నాడు. ఏం చెప్తాం చెప్పండి? బలలో పాలు పొందబోతున్నాం, ఏం చెప్తాం? పరీక్షించుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువుకు అప్పగించుకున్న అనుభవంతో యోగ్యంగా బలలో పాలు పొందుతాం. మోకరించండి, ప్రార్థనలో ఉండండి.